అందరికీ నమస్తే. ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షుడైనటువంటి కొనమల దేవేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సమస్యలన్నింటిని కూడా కమిషనర్ గారికి వివరించడం జరిగింది. అనేక మార్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి శంషాబాద్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా తీర్చండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా గానీ ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులకు, కమిషనర్ కు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. మా భారతీయ జనతా పార్టీ ఏవేవైతే ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఏవేవైతే సమస్యలు చెప్పినామో ఆ సమస్యలన్నింటినీ కూడా ఇమ్మీడియట్లీ తీర్చాలని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా మా ప్రధానమైన డిమాండ్ లో పెట్టడం జరిగింది. ఇంటి పన్నులన్నింటినీ కూడా ఏదైతే మీరు గైడ్ లైన్స్ లో ఉన్న దానికన్నా అత్యధికంగా పన్నులు ఏ విధంగా అయితే వసూలు చేస్తున్నారో వాటిని అన్నింటిని కూడా రద్దు చేసుకోవాలి. మేం ట్యాక్సులు కడుతున్నాం, మా వార్డులలో మీరు శుచి శుభ్రత చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే, కానీ నేషనల్ హైవే మీద శుచి శుభ్రత చేస్తూ అక్కడ వాడలో ఉన్నటువంటి గల్లీలన్నింటిని కూడా చెత్తా చెదారాలకు కేంద్రంగా చేస్తా ఉన్నారు. అదే విధంగా మున్సిపాలిటీకి ఉన్నటువంటి ఏదైతే స్థలంలో ఇక్కడ కొందరు నాయకులందరూ కూడా కలిసి అక్కడ షెడ్లు వేసుకోవడమే కాదు, సొంత వ్యాపారం మాత్రమే కాదు, కిరాయిలకిచ్చి మన యొక్క ప్రజాధనాన్ని అంతా కూడా పక్కదారి పట్టిస్తా ఉంటే అనేక మార్లు మేము కమిషనర్ గారికి చెప్తుంటే కూడా తాను పట్టించుకున్నటువంటి విధానాన్ని కూడా ఈరోజు రైజ్ చేయడం జరిగింది. కమిషనర్ గారికి మరొకసారి చెప్తా ఉన్నాం, చివరిసారి చెప్తా ఉన్నాం, ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా పరిష్కరించాలి. లేకపోతే మా యొక్క సమస్యలు మేము పరిష్కరించడానికి రాష్ట్రంలో ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ యొక్క యుద్ధమాలన్నీ కూడా ఇదే కమిషనర్ ఆఫీస్ నుంచి, ఇదే గేట్ నుంచి ప్రారంభమైతే అంతిమంగా శంషాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా నీటి సమస్యలు కావచ్చు, దోమల సమస్యలు కావచ్చు, కాలుష్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఇంటి పన్నుల సమస్య కావచ్చు, రోడ్లో ఉన్నటువంటి వీధి దీపాల సమస్యలు కావచ్చు, అన్ని సమస్యలపైన ప్రజల పక్షాన, శంషాబాద్ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.